ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనూహ్యమైన రిజల్ట్ వచ్చాయి. నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సాధించింది. భైంసాలో ఎంఐఎం హవా కొనసాగింది. కాగజ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. స్వతంత్రులతో కలిపి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఖానాపూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. ఎవరు చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్పై అంజయ్య మరింత సమాచారాన్ని అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. అదేవిధంగా పార్టీలకి సంబంధించిన లెక్కలు తెలియదు. దాంతో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు విజయం సాధించారనేది తేలింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డుల్లో ఏవైతే ఫలితాలు వెల్లడి కావడం జరిగింది. బీజేపీ 21 వార్డులను గెలుచుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 11 వార్డులను గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 6 వార్డులను, అదేవిధంగా ఎంఐఎం 6 వార్డులను గెలుచుకోవడం జరిగింది. వీరితో పాటు స్వతంత్రులు కూడా 5 వార్డుల్లో గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ బైంసా మున్సిపాలిటీ. బైంసా మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులలో ఎంఐఎం పార్టీ ఏదైతే 12 సీట్లను దక్కించుకుంది. 12 మంది అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే తన పట్టును మరొకసారి నిరూపించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎంఐఎం 12 సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1, అదేవిధంగా బీజేపీ 5 సీట్లు, ఇండిపెండెంట్లు 7 విజయం సాధించడం జరిగింది. ఏదైతే బైన్సాలో ఈ విధంగా పరిస్థితి ఉంటే, కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటుందని అంచనాలు వేసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టుగా ఫలితాల్ని సాధించలేకపోయిన పరిస్థితి అనిపిస్తుంది. ఒకసారి ఫలితాలని పరిశీలిస్తే ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 11 సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 5 సీట్లు, అదేవిధంగా స్వతంత్రులు 4 వార్డులను, అదేవిధంగా ఎంఐఎం 1 సీట్ను గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆసిఫాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 7 సీట్లను సాధించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం 9 విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మెజార్టీ మార్కును సాధించలేదు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఇండిపెండెంట్ల మద్దతు ఉందని చెప్తున్నారు. ఇండిపెండెంట్లు కూడా 4 ఉన్నారు. ఈ విధంగా ఏదైతే ఈ కాగజ్ నగర్, అదేవిధంగా ఆసిఫాబాద్తో పాటు నిర్మల్ మున్సిపాలిటీ కూడా, నిర్మల్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. తమకు దక్కించుకోవాలంటే తాము దక్కించుకోవాలని ఒక ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉన్నాయి, 42 వార్డులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 19 వార్డులను దక్కించుకుంది, బీజేపీ 13 వార్డులను దక్కించుకుంది, అదేవిధంగా ఎంఐఎం 2 వార్డులను దక్కించుకుంది, మిగతా ఇతరులు దక్కించుకోవడం జరిగింది. అయితే మెజార్టీ సాధనకి, అదేవిధంగా మెజార్టీ మార్కు ఖచ్చితంగా దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ ఉంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో ఏదైతే 12 వార్డులు ఉన్నాయి, 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఏదైతే హంగుగా ఏర్పడ్డది. ముఖ్యంగా బీజేపీకి 4 సీట్లు దక్కాయి. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 4 సీట్లు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అయితే ఇండిపెండెంట్కు సంబంధించిన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళ మద్దతు కూడా గట్టి కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎత్తుగడలు వేస్తుంది. అయితే అధికారులు మాత్రం ఎవరైతే గెలుపొందారో ఈ మున్సిపల్ ఎన్నికల్లో, 6 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు విజయం సాధించారో వారందరికీ కూడా విన్నింగ్కు సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ అంశంపై మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఎవరైతే విజయం సాధించారో వాళ్ళకి ఎప్పుడు సర్టిఫికెట్లు ఇస్తారు, ఎలా ఇస్తారు? వీళ్ళు ఇప్పుడు గెలవగానే ఇవ్వాలి. దాదాపుగా ఇప్పటికి మనం ఇక్కడ ఒక 7 మెంబర్స్ క్యాండిడేట్స్కి ఇచ్చాము ఇప్పటికీ సర్టిఫికేట్స్. అంటే గెలవగానే మనకు ఉన్న నిబంధన ఏంటంటే ఈ యొక్క కాంటెస్టింగ్ క్యాండిడేట్ వచ్చి సర్టిఫికేట్ తీసుకోమని మనకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ రకంగానే ఇప్పుడు మనము 7 మెంబర్స్ వరకు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చాము ఇప్పటికీ ఇవ్వడము. సో మిగతా వాళ్ళకు కూడా కాల్ చేస్తున్నారు ROs. వాళ్ళు రాగానే వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. వాళ్ళకు కొన్ని
గైడ్లైన్స్ ఇచ్చేది ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క స్పెషల్ మీటింగ్కు సంబంధించి చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి స్పెషల్ మీటింగ్ నోటీస్ కూడా వాళ్ళకి ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి కాబట్టి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్ఓలు సర్టిఫికేట్స్ రెడీ చేసి ఉంచారు. వాళ్ళు రాగానే ఇవ్వడం జరుగుతుంది. అంటే చైర్మన్కు సంబంధించిన ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. ఎవరెవరికి ఇస్తారు? గెలిచినటువంటి క్యాండిడేట్లకు మరియు ఎక్స్ అఫీషియో వాళ్ళకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మనము రేపటిలోపు అందరికీ నోటీసులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది 16th రోజు ఈ యొక్క చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మీటింగ్ అనేది ఉంటుంది 10:30కి ఈ యొక్క ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీస్లో. ప్రధానంగా మీరే ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారో అదేవిధంగా చైర్మన్ ఎన్నిక ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏదైతే కావాల్సినంత బలం ఉందా బీజేపీకి? మనకేంటంటే ఏ పార్టీ అయినా సరే మనకు కోరం అనేది సగం చూస్తాము. మనకు 49 మంది కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పటికీ ఇద్దరు ఎక్స్ అఫీషియో ఉన్నారు. సో మనకు 51 మంది. ఈ రకంగా చూసినప్పుడు మనకు 26 కోరం. సో దీంట్లో మనకు అప్పుడు ఆ రోజు పోటీ జరిగినప్పుడు ఏంటంటే చేతులెత్తే పద్ధతిలో ఉంటుంది. ఎవరిని ఒకరు ప్రతిపాదకులు ఉండాలి, ఒకరు సెకండరీ ఉండాలి. అంటే ఒకరు మద్దతు తెలపాలి, ఒకరు ప్రతిపాదించాలి. ఆ రకంగా మనము అది చేసుకుంటాం. మొదలు మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వెంటనే ఉంటాయి. సో ఈ పద్ధతి ఏంటంటే చేతులెత్తే పద్ధతిలోనే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. మనము అక్కడ వచ్చి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క మెజార్టీని బట్టి అంటే కోరం ఉంటే కోరం ఉన్నప్పుడు ఎన్నికకపోతే అందులో మెజార్టీ ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.